తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముంబైలో బంగారు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. నగర వీధులన్నీ బతుకమ్మ పాటలతో మార్మోగిపోయాయి. బతుకమ్మను ఆడేందుకు నగర నలుమూలల నుంచే కాకుండా పూణే, భివండి వంటి దూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వేడుకలకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. తెలంగాణ సంస్కృతిని వరల్డ్ వైడ్ గా చాటుకుందామన్నారు ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ముంబైలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ముంబైలో బంగారు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ముంబైలోని కామ్గర్ స్టేడియంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు నగరం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు సుల్గే శ్రీనివాస్ ఇంట్లో బతుకమ్మను పేర్చిన కవిత ఆ తర్వాత విఠల్ మందిరం నుంచి ర్యాలీగా కామ్గార్ స్టేడియం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ఆటపాటలతో అందరినీ అలరించారు. ముంబై మహానగరంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకల్లో ముంబైలోని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరమంతా బంగారు బతుకమ్మ బ్యానర్లు, పోస్టర్లతో నిండిపోయాయి. బతుకమ్మ వేడుకలను ముంబైలోనే నిర్వహించడం పట్ల మహిళలు ఎంపీ కవితను అభినందించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బంగారు బతుకమ్మను ముంబైలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత. బతుకమ్మ అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదని, తెలంగాణ మహిళా లోకంలో సరికొత్త చైతన్యాన్ని పెంచే సాధనమన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ అన్నప్పుడు అందరు చెయ్యొత్తాలి ఒక్కసారి. జై తెలంగాణ, జై మహారాష్ట్ర. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన ముంబై మేయర్ గారు, అదేవిధంగా పెద్దలు మహారాష్ట్ర గవర్నర్ గారు, డిఎస్పీ గారు, డిఎస్పీ గారి సతీమణి అందరూ కూడా రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో బతుకమ్మ తల్లి ముఖ్య పాత్ర పోషించిందన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు బంగారు బతుకమ్మ వేడుకలకు ఆయన సతీ సమేతంగా హాజరయ్యారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడే అవకాశం రాలేదన్న విద్యాసాగర్ రావు బతుకమ్మ సాక్షిగా తెలంగాణలోని ప్రతి పల్లె, మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. చాలా రోజుల తర్వాత గవర్నర్ అయిన తర్వాత కూడా బతుకమ్మకు సంబంధించి, బతుకమ్మ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. హృదయాంతరాల్లో కొట్టుకుంటుంది తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి అనేది. అయితే ఈనాడు మీ అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ కాట కలిసిపోయింది. ఎన్నో సంవత్సరాలు తన బిడ్డ కాట కలిసిపోతే వెతికి వెతికి పట్టుకుంటుంది బిడ్డను పట్టుకొని దొరికినావు బిడ్డ అని హృదయానికి అతుక్కుంటుంది. బతుకమ్మ పాత్ర తెలంగాణ పాత్రలో ఉంది. మహిళల భద్రత కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముంబైతో పాటు నవీ ముంబై, పూణే, భివండి వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదర్ ప్రాంతమంతా బతుకమ్మ బ్యానర్లతో నిండిపోయింది. బంగారు బతుకమ్మ వేడుకలకు ముంబై తెలుగు సంఘాలన్నీ మద్దతు పలికాయి.